Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఏం కట్టేలా కాలేదు. ఇక గవర్నమెంట్ ప్రాసెస్ నడుస్తుంది, కోర్టులో కేసు నడుస్తుంది. అయితే అక్కడ వాళ్ళు కొందరు డాక్టర్ ఈ ఫిషరీకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. సార్కి ఐడియా నోట్ చేసుకోండి సార్, మీకు ఐడియా ఉంటుంది కదా సార్. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చింది, దీనికి మందు ఉంటుంది. ఏంటంటే వాటర్ అప్పుడు పొల్యూటెడ్ అయింది కాబట్టి దాన్ని పొల్యూటెడ్ అంతా పోవడానికి, ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి దానికి మందు వేయాలి. ఇప్పుడు ఉన్న చేపలు చచ్చిపోయినాయి, ఉన్న చేపలు ఉన్నాయి కదా కొన్ని, ఇంకా ఉన్న చేపలు కూడా రావద్దు అంటే దానికి ఇప్పుడు చేయాలి. ఎన్ని వదిలేరు చేప పిల్లలు వదిలే 5 లక్షలు వదిలినాం. 5 లక్షలు 2 లక్షలు ఇస్తుంది. మొత్తం ఎన్నిరా వదిలింది? 5 లక్షల 5 లక్షలు ఎన్ని చచ్చిపోయినాయి ఇప్పుడు చేపలు? అంజానం 2 లక్షలు 3 లక్షలు చచ్చిపోయినాయా? చేస్తారు కదా. ఇంకా కొన్ని చేపలు బచ్చాంచినాయి కదా, వాడనేది ఏంది? ప్రస్తుత పరంగా వాడనేది ఏంది? మిగతా చేపలను బచ్చాంచుకోవడానికి మనం డీసిల్టింగ్ ఇవన్నీ ప్రాసెస్ అయ్యే ఆ చేపలు చచ్చిపోకుండా ఇమీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏం చేస్తారు? ఇప్పుడు ఈ మిషన్ చెప్పారు, తెప్పించిన ఇంతకంటే ఇంకా పెద్ద మిషన్ ఉంటుంది ఆడన్నా? ఉండకుండొచ్చు కానీ మరి ఉంటే చెప్పు, పెద్ద మిషన్ ఆడదావాలి. ఏమన్నా లక్ష్యం దొరుకుతుందా? వాడుతున్నది అసలు కిందికి పడిపోతా సార్. ఇట్లా అరే మిషన్ ఈ పక్కగా వాడుకునేది, నువ్వు దాని చుట్టూ ఎట్లా వాడుతావు? వాడుకో నువ్వు నువ్వు చెప్తే ఆడినాడా? మిషన్ వాడు వినాడా? దాన్ని డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు కష్టం చేస్తారు. ఇక్కడ ఎన్ని నెలలు రా చేప పెద్దగానికే? 6 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 1 ఇయర్. ఈ బెస్ట్ వాళ్ళు అంతే ఏంది? రాత్రి చీన వండుకోవాలి, చేపల కాప కావాలి, ఇవ్వడం దొంగ వచ్చి చేప ఎత్తుకుపోకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఎత్తుకుపోయేటోడు ఉంటాడు, పెద్ద చేపలు ఎత్తుకుపోయేటోడు ఉంటాడు. మరి ఆయన దొంగల పాలు కాకుండా మళ్ళీ వీడు రాత్రి తినేవనుకోవాలి. వీడు ఎవరు? బెస్తోళ్ళు. వీళ్ళు షిఫ్టింగ్లు పెట్టుకుంటారు. మరి ఈరోజు రాత్రికి వీళ్ళు రేపు ఇట్లా పెట్టుకుంటారు. వీళ్ళు ఎంత కష్టంతో కూడుకున్న పని వీళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు ఈ 6 నెలల నుంచి సంవత్సరం చేప పెద్ద అయ్యేంత వరకు కష్టపడ్డ చేప నష్టపరిహారం రావాలి. దాని కూలి వెళ్ళాలా లేదా? మరి మార్కెట్లో పోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు వెళ్ళాలి, మార్కెట్లో పోయి అమ్మాలి. ఈ నష్టపరిహారం అంతా కవర్ చేయాలి, తప్పదు, వేరే దారి లేదని నేను ఫిషరీస్ ఏడీ గారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా బెస్తోళ్ళు కూడా అడిగారు. ఓకే, ఇది మరి ఎట్లా సార్? అంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ వాటర్ రాకుండా మహబూబ్ సాగర్ చెరువుని సంరక్షించారు. సీను, నువ్వు అడిగిన ప్రశ్న అదే. అధికారులు ఏమన్నారంటే గుర్రం బెక్కు తీయాలంటే పూడిక తీయాలి, పూడిక తీయాలంటే నీళ్ళు వదలాలి. పొల్యూషన్ వాటర్ పోవాలంటే ఏం చేయాలి? పొల్యూషన్ వాటర్ పోవాలన్నా నీళ్ళు వదిలేయాలి, పూడిక తీయాలి, బురద తీయాలి. నీళ్ళు వదలాలి ఫస్ట్, తర్వాత పూడిక తీయాలి. 5 ఫీట్ల పూడిక తీయాలి. చెరువు అంతా 450-500 ఎకరాల పూడిక తీయాలి 5 ఫీట్ల లోతుతోటి. తీయడంతో ఏమైపోతుందంటే పొల్యూషన్ వాటర్ బంద్ అవుతుంది. ఇంకోటి పైనుంచి వచ్చే డ్రైన్ వాటర్ని పక్కకు నుంచి వేరే దానికి వేసిచ్చాలి. ఓకే, ఇవన్నీ చేస్తే దీనివల్ల అడ్వాంటేజ్ బెస్తోళ్ళు ఒక్కలే కాదు. ఇక్కడ బెస్తోళ్ళు ఏమో జీవనోపాధి. ఇక్కడ చాలామంది ఊరంతా ఇడికే వాకింగ్ వస్తారు. మళ్ళా ఇక్కడ విహారయాత్రకు ఇదే పడవలకి ఇళ్ళనే ఈ వాటర్ని మనం ఇక పడవలు నడిపిస్తున్నాం. టూరిజం కూడా ఇదే, ఇదే. నేను నెక్స్ట్ మీటింగ్లో నేను మళ్ళీ చెప్తా దీన్ని. కాబట్టి ఇది కూడా వాటర్ తాగుతుంది. అచ్చా, ఈ వాటర్ ఇప్పుడు జంతువులు కూడా ప్రాబ్లం ఉంది, ఇంకోటి అందుకే ఇప్పుడు అధికారులే అంటున్నారు ఇవన్నీ చేయాలంటే వాటర్ వదలాలి, పూడిక తీయాలి, ఏం రావు, సమస్యలన్నీ వస్తాయి. ఇది ఇక్కడ జరిగిన చర్చ అధికారులతోటి, గంగపుత్ర సంఘం బెస్తలతోటి. ఇంకోటి ఏంటంటే ఈ వాటరు మొత్తం దాదాపు 60% ఈ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా పెంచుతారు. అది బోర్లు కూడా పనిచేస్తాయి. ఇది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నోటీస్కి ఆల్రెడీ తీసుకుపోయింది. ఇది సడన్లీ అయింది. ఇప్పుడు అది హెచ్ఎండేది వేరే ఉంది, మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చిన అది కూడా చెప్తాను. ఈరోజు గంగపుత్ర బెస్తోళ్ళ కడుపు, వాళ్ళ బాధ, వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావాలని ఈరోజు మీ ముందు మాట్లాడడం జరిగింది. దీని మీద నేను ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారితో, కన్సల్ట్ అధికారులతో మాట్లాడి నా ప్రాసెస్ నేను చేస్తుంటా. షార్ట్ టైం మన టార్గెట్ ఏంది? తొందరగా
రికవరీ కవరింగ్ రెండు చేయాలి. రికవరు చేయాలి, కవర్ కూడా చేయాలి, రెండు చేయాలి. ఓకే.